బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు మరోసారి ఈడీ భవనాన్ని ముట్టడించారు. తక్షణమే హెచ్ఆర్ఏ ఇవ్వాలని, ఉక్కు క్వార్టర్స్ లో పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి శాంతియుతంగా నిరసనకు దిగిన ఉద్యోగులు ఒక్కసారిగా ఈడీ భవనంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కేంద్రం కార్మికులను, ఉద్యోగులను మోసం చేసి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ ఆరోపించారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నియోజకవర్గ కర్మాగారం. తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని అన్ని విధాలా కూడా నాశనం చేశారు. ఇక్కడ యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఈ తెలుగు వారి తల గొంతు పోయాలని, తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతీయాలని ఒక దృక్పథంతో మనందరినీ కూడా నట్టేట ముంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాటాలు చేస్తూ ఈ కర్మాగారం ప్రైవేటు బారిని కాపాడుకుని ఎంతవరకు కాపాడుకోగలిగినాం. కానీ ఇక్కడ ఈ కర్మాగారం కోసం త్యాగం చేసిన నిర్వాసితులు కానీ, త్యాగాలు చేసిన కానీ వారిని పట్టించుకోకుండా ప్రధానంగా కార్మిక వర్గం కూడా ఎంతోమంది అసూలు పాశారు. కార్మికులు చనిపోయారు, కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు, అధికారులు చనిపోయారు. అయినా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, వాటి కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న కార్మికుల దగ్గర ఆకాంక్షలు కానీ, కాంట్రాక్ట్ కార్మికుల ఆకాంక్షలు కానీ పట్టించుకోకుండా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్పి దానికి ఒక ఉద్యమం చేసి మరి వారందరినీ తీసుకుంటాను ఒప్పించారు. ఇంకా కొంతమంది ఇంకా వారు ఎంతవరకు తీసుకోలేదు. ఇది కాకుండా కార్మిక వర్గానికి వస్తున్న ప్రయోజనాలు అదనంగా అవసరం లేదు. వస్తున్న జీతం సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి, ఒకసారి జీతం ఇవ్వలేని పరిస్థితి, 2-3 దఫాలుగా జీతాలు ఇవ్వడం. ఆ జీతాల్లో కూడా వచ్చేటువంటి ఏదైతే కష్టించి గతంలో పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మిగతా స్టీల్ ప్లాంట్లో లేనటువంటి హెచ్ఆర్ఏని సాధించుకుంటే హెచ్ఆర్ఏని కూడా ఈరోజు మంగళం పాటి హెచ్ఆర్ఏ కూడా ఇవ్వని చెప్పి కటింగ్ చేసి పడేశారు. ఇదే కాకుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా టౌన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి 50 పైసలు చూపు ఉండేది, దాన్ని ఒకేసారికి 8 రూపాయలు చేశారు. మిగతా దగ్గర ప్రైవేట్గా నివసిస్తున్నా సరే బయట నివాస ప్రాంతాల్లో కానీ బయట చూసినట్టయితే అది యూనిట్ స్లాబ్ రేట్ ఉంటుంది. అది ఎంత పడితే 4 రూపాయలు 5 రూపాయలు పడుతుంటుంది. కానీ మొత్తం ఒక యూనిట్కి 8 రూపాయలు చొప్పున చేయడం అనేది కూడా దారుణం. అది ఒకేసారి 25,000, 30,000, 40,000 చొప్పున అందరికీ అది కటింగ్ అయిపోయింది. ఈ హెచ్ఆర్ఏ అనేది ప్రతి నెల వచ్చేది. ఎందుకంటే ప్రతి నెల వచ్చేది అదే ఏదో మినీ వీధి రోజు. విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు మరోసారి ఈడీ భవనాన్ని ముట్టడించారు. తక్షణమే హెచ్ఆర్ఏ ఇవ్వాలని, ఉక్కు క్వార్టర్స్ లో పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఉదయం నుంచి శాంతియుతంగా నిరసనకు దిగిన ఉద్యోగులు ఒక్కసారిగా ఈడీ భవనంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్ సాయి సుధా. ఏదైతే స్టీల్ ప్లాంట్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న సంగతి మనకు తెలిసింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో ఉందని చెప్పి ప్రైవేటీకరణ దిశగా ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున కార్మికులు, ఉద్యోగులందరూ కూడాను ఆందోళన సాగిస్తున్నారు. అదేవిధంగా దాదాపు 1365 రోజులుగా ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ప్రధానంగా వీళ్ళందరూ సైకిల్ యాత్రలు, అదేవిధంగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే సహించేది లేదంటూ కూడాను పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏపీ యూసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ 2 రోజుల క్రితమే విశాఖ పర్యటన కూడా రావడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆందోళన సాగిస్తున్నారు. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి కూడాను కొద్దిసేపటి క్రితం ఈడీ బిల్డింగ్ ని కూడా ముట్టడించేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. వీళ్ళ డిమాండ్ ఒకటే. 4 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే దాదాపు 4190 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తిరిగి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకుంటున్నామని చెప్పి స్టీల్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్టయితే హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే స్టీల్ ప్లాంట్ లో పనిచేసినటువంటి దాదాపు 13,800 మందికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ఏ కట్ చేయడం, మరోవైపు
విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడంతో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులకైతే దాదాపు గృహాలకు సంబంధించి అయితే స్లాబ్ రేటు ₹6, ₹5, ₹8, ₹7 ఇలా ఉంటుంది. కానీ స్టీల్ ప్లాంట్ లో హఠాత్తుగా ఒక్కసారిగా ₹8 పైచీలకు స్లాబ్ రేట్ విధిస్తూ స్టీల్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఎవరైతే క్వార్టర్స్ లో ఉంటున్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన చేయడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా కట్ చేయడంతో ఉద్యోగులందరూ కూడా ఈ రోజు కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన సాగించి కొద్దిసేపటి క్రితం ముట్టడించడం జరిగింది. ఖచ్చితంగా స్టీల్ యాజమాన్యం హెచ్ఆర్ఏను అమలు చేయాలి, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు కూడా పూర్తిస్థాయిలో తగ్గించాలని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి. నెలకి 2 సార్లుగా ఉద్యోగులకు ఇస్తుంటే కార్మికులకైతే దాదాపు ఇప్పటికి 4 నెలల నుంచి కూడా జీతాలు లేని పరిస్థితి. దీంతో వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేంద్రం దఫదఫాగా ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఇటు కార్మికులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, వీళ్ళందరినీ కూడాను ఇంటికి సాగనంపేందుకు ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి కార్మిక సంఘాలు, అదేవిధంగా ఐఎన్టీయూసీ కావచ్చు, ఏఐటీయూసీ కావచ్చు, సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే జెండాలు వేరైనా తమ ఎజెండా ఒకటే, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే మేము అందరూ కూడా ఆందోళన సాగిస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ ను వదులుకునే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన సాగిస్తున్నారు. కనీసం శైలిలో విలీనం చేసినా మాకు ఇబ్బంది లేదు, లేదంటే వర్కింగ్ క్యాపిటల్ గా కొంత సర్దుబాటు చేస్తే కేంద్రం తిరిగి మేము ఉత్పత్తిలో పూర్తి స్థాయిలో ప్రగతిని సాధించుకుంటామని చెప్పి కార్మిక నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. సాయి సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.